సీఎం రేవంత్ వ్యాఖ్యలపై ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తలు మండిపడ్డారు. బోత్ మండల కేంద్రంలో ఎంపీపీ తులా శ్రీనివాస్ ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు రేవంత్ దిష్టిబొమ్మను దహనం చేశారు. సీఎం హోదాలో రేవంత్ సంస్కారహీనంగా మాట్లాడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్కు రేవంత్ రెడ్డి వెంటనే క్షమాపణలు చెప్పాలని వారు డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ కార్యకర్తలు. చీటింగ్ ముఖ్యమంత్రి లాగా మా బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి గారు తెలంగాణ కొరకు ప్రాణ త్యాగానికైనా సిద్ధపడ్డటువంటి మన కేసీఆర్ గారిని ఇలా ఒక జాతిపిత లాంటి కేసీఆర్ గారిని ఇష్టానుసారంగా ఒక పెద్ద నాయకుడు వారిని ఇష్టం ఉన్నట్టు ఇష్టానుసారంగా బూతులు తిట్టినటువంటి రేవంత్ రెడ్డి గారిని కేసీఆర్ గారికి క్షమాపణ చెప్పాలి. ఇవాళ మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున మా శాసనసభ్యులు అల్లన్న గారి నాయకత్వంలో ఈరోజు రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసినాం. అందరి బోతులో ఉన్నటువంటి సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ కన్వీనర్ నారాయణ రెడ్డి గారు మరియు మిగతా ఆత్మ చైర్మన్ సుభాష్ గారు మిగతా అందరూ కూడా పెద్ద మొత్తంలో ఈరోజు మేము ఇలా కేసీఆర్ గారికి అండగా ఉండాలి. ఇలా తెలంగాణను అన్ని విధాల అభివృద్ధి పరిచినటువంటి నాయకుడు కాబట్టి వారిని తిట్టినటువంటి మాటల్ని వెనుకకు తీసుకొని క్షమాపణ చెప్పాల్సిన బాధ్యత ఇలా రేవంత్ రెడ్డికి ఉంది. కాబట్టి ఇలా కాంగ్రెస్ పార్టీ నాయకులారా ఇలా ఖబర్దార్.